నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. చూసారు కదా మనం అన్నగారితో, యువ రైతు అన్నగారితో ఇంతకుముందుకు మొక్కజొన్న సాగు గురించి వీడియో చేయడం జరిగింది. ఒక సామాన్యమైన రైతు కూడా పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందని కూడా, ఆ లాభం ఏ విధంగా ఉంటుందని అన్నగారితో కూడా చేయడం జరిగింది అనమాట. అయితే అన్నగారు ఇంకా మొక్కజొన్న సాగే కాకుండా టమాటా సాగు కూడా చేస్తున్నారు. ఇక్కడ టమాటా పండిస్తున్నారు. అంటే లాస్ట్ ఇయర్ నుంచి అన్నగారు చేయడం జరుగుతుందని అన్నగారు తెలియడం జరిగిందనమాట. సో నమస్తే అన్నగారు. నమస్తే అండి. బాగున్నారా అన్న? బాగున్నాను అన్న, చెప్పండి, మీరు టమాటా సాగు కూడా చేస్తున్నారు. అసలు ఏ విధంగా చేస్తున్నారు? దీని కల్టివేషన్ ఏ విధంగా ఉందన్న? లాస్ట్ ఇయర్ చేసామండి, సక్సెస్ అయింది. మామూలు నార్మల్ పద్ధతి కాకుండా స్టేకింగ్ చేసుకుంటే క్రాప్ ఈల్డింగ్తో పాటు క్రాప్ కూడా ఒక 2 months గ్రోతింగ్ ఎక్కువ వస్తుందండి. దాంతోపాటు కాయ కూడా ఒక్కటి కూడా డ్యామేజ్ కాకుండా పూర్తిగా న్యాయంగా వస్తుందండి. దీంట్లో కూడా సీడ్స్ వేరే వేరే విధంగా ఉంటాయా? మీరు సీడ్స్ ఉంటాయండి, చాలా రకాల సీడ్స్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ మనం పెట్టింది సావో, ఇది సిజెంటా కంపెనీ సావో పెట్టామండి. బాగానే రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు కూడా ఈ ఇయర్ కూడా ఇప్పుడు కూడా సావోనే నాటుకున్నామండి. అన్న, ఇప్పుడు కామన్గా ఇప్పుడు ఎన్ని నెలలకు వస్తుంది క్రాప్ అనేది టమాటా? అంటే ఇప్పుడు ఇది పెట్టేసి ఒక 25-30 days అవుతుందండి. ఇంకొక 30-35 daysలో మన క్రాప్ చేతికి వస్తుందండి. అన్న, ఇంకోటి వాటర్ సోర్స్ కూడా కింద మీరు డ్రిప్ ఇచ్చి ఇస్తారు, దానివల్ల ఉపయోగం ఏంటంటారు? డ్రిప్ ఇస్తేనే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదండి, ఈ డ్రిప్ ఇస్తేనే కరెక్ట్ సెట్ అయ్యిద్ది. దాంతో పాటు కాకపోతే కాలువలు తీసి కడితే గడ్డి ఎక్కువ అయ్యిద్ది. అందుకే బోయిలు కొట్టేసుకొని డ్రిప్ వేసుకొని ఇలా కల్టివేట్ చేసుకున్నామండి. ఈ మధ్యలో అక్కడక్కడ గుంజలు నాటి దానికి వైరింగ్ చేసి ఇట్లా కట్టుతున్నారు అన్న, దానివల్ల ఉపయోగం ఏంటంటారు? అంటే ఇప్పుడు కింద కాసే టమాటాకు ఇది స్టేకింగ్ చేసే టమాటా చాలా తేడా ఉంటుందండి. ఇందులో ఒక కాయ కూడా డ్యామేజ్ అయితే కాదు, న్యాయంగా ఉంటుంది. ఫుల్ గ్రోతింగ్ కానీ షైనింగ్ కూడా బాగా వస్తుంది. మార్కెట్లో ఈ టమాటాకును ఆ టమాటాకు సూపర్ క్వాలిటీ ఉంటుందండి ఇది. దాంతోపాటు రేటు కూడా మనకు అధికంగా వచ్చే ఆలోచన కూడా ఉంది. అవును, ఒకప్పుడు టమాటా 100 రూపాయలు 200 పోయిన కాలం కూడా ఉన్నది. అంటే ఇక కాలాన్ని బట్టి టమాటా రేట్లు అనేవి కూడా మారుతుంటాయి. మీరు ఎంత సాగు చేస్తున్నారు? ఇది దాదాపు ఒక 15 నుండి 20 గుంటలు, అరెకరం లోపు ఉంటుందండి. అరెకరం లోపు సాగు చేస్తున్నారు. ఏమన్నా పురుగులు ఇట్లా ఏమన్నా డ్యామేజ్ చేసే అవకాశాలు? పురుగులు ఉంటాయండి, కాకపోతే మామూలు స్ప్రేస్ మామూలుగా చేసుకోవచ్చు. దీంట్లో పెద్దగా అయితే పురుగులు అయితే ఏమి ఉండవండి, నార్మల్ స్ప్రేలే. అన్న, మీరు కామన్ ఇప్పుడు సాగు చేయాలంటే ఇప్పుడు చెట్లు తెచ్చుకుంటున్నారా, లేకుంటే సీడ్స్ తెచ్చి పెట్టి ఇట్లా చేస్తున్నారా? చెట్లు అంటే మన నర్సరీ నుండి మనం ఆర్డర్ చేసుకుంటే చెట్లు తీసుకొచ్చుకుంటామన్నా. నర్సరీ నుండే విత్తనాలు అయితే పోసుకోలే అండి, అక్కడ నర్సరీ నుండి మనం తెచ్చుకున్నాం. ఇప్పుడు కలుపు నివారణ కూడా నేను చూసాను, కూలీలను పెట్టి తీపిస్తున్నారు అనమాట. ఆ సమస్య ఇంకా వేరే ఏమైనా ఉన్నదండి మీకు ఏమన్నా? ఇప్పుడు ఈ కలుపు కాకుండా మల్చింగ్ వేసుకుంటే అయిపోవు, కాకపోతే వేద్దామనేసరికి మనకు ఆ టైం సరిపోలేదు. దాంతోపాటు మనకు దీంతో అడ్జస్ట్ అయిపోయింది. ఒకవేళ మల్చింగ్ వేసుకుంటే ఈ కూలీల అభ్యర్థత కూడా ఉండకపోవచ్చు. ఇప్పుడు ఒక సామాన్యమైన రైతు సాగు చేసుకోవడం బెటర్ అంటారండి? సూపర్ అండి. ఒక 10 నుండి 15 గుంటలు వేసుకుంటే, ఒక 10 గుంటలు వేసుకుంటే దాదాపు ఒక 4 నుండి 6 నెలల పాటు మనకు రెగ్యులర్గా వస్తాయండి. ఎన్ని టైమ్స్ క్రాప్ తీయవచ్చు అంటారు టమాటా? ఆల్మోస్ట్ తీస్తూనే ఉండొచ్చు అండి. దాదాపు ఒక 3 నుండి 4 నెలలు కంటిన్యూస్గా వెళ్తూనే ఉంటుంది. ఇటు నుండి కొద్ది అటు నుండి కాస్తూనే ఉంటుంది. రొటీన్ రీసర్క్యులేషన్. సపోజ్ ఒక సామాన్యమైన రైతు 10 గుంటలు సాగు చేసిండు, వాటర్ సోర్స్ మంచిగా ఉన్నది, ఎంతవరకు లాభాన్ని పొందవచ్చు అవకాశం మీ యొక్క ఎక్స్పెక్టేషన్ ఉంటుందండి? రేటు ఒకవేళ మన మార్కెట్లో పంట పండుద్ది, కానీ మార్కెట్ పోయే వరకు రేటు ఎత్తుతగ్గులు ఉండొచ్చు. కాకపోతే ఈ రేటును బట్టి అండి. కాకపోతే ఇందులో ఉంటే మా మ్యాక్సిమం ఒక 200 నుండి ఒక 300-400 రూపాయలు బాక్స్ అమ్మితే పర్లేదండి. మ్యాక్సిమం 100-150 అమ్మితే ఇంత చేసిన ఫలితం కూడా ఉండదు. అంటే ఇక మార్కెట్ రేట్ని బట్టి డిమాండ్ ఉంటుంది. ఓకే, ఇంకేమైనా సమస్యలు ఎదుర్కొంటున్నా? దీంట్లో ఉండవండి సమస్యలు, అంటే ఉంటాయి. కాకపోతే ఇది మామూలుగా పురుగు పడ్డప్పుడు మామూలు 1-2 సార్లు స్ప్రే చేసుకొని స్టేకింగ్ చేసుకుంటే సరిపోద్దండి. కాకపోతే స్టేకింగ్ చేసుకుంటే కొంచెం ఇబ్బంది అయింది. అన్న, ఫైనల్ ఒక క్వశ్చన్ అన్న, అసలు మీకు టమాటా సాగు చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చిందన్న? లాస్ట్ ఇయర్ ఒక 10 సార్లు పెట్టామండి, రేట్ బాగా వచ్చింది. దాంతోపాటు ఇప్పుడు ఇంకో 10 సార్లతో కాకుండా ఒక అరెకరం లెవెల్లో పోతే కొంచెం ఉంటుందని చెప్పేసి, సమ్మర్లో రేట్ తగ్గుతుందని చెప్పేసి అని పెట్టాం. కానీ చూడాలి ముందు. ఓకే, చూసారు కదా అన్న, రీసెంట్లీ టమాటా సాగు కూడా చేయడం జరుగుతుంది. అంటే ఇంతకుముందు చేసిన అనుభవం కూడా ఉంది. ఇప్పుడు టమాటా సాగు చేసినాం అని చెప్పారు. ఇట్లా కట్టెలు నాటుకొని మంచిగా వైర్ కూడా ఇట్లా పెట్టుకోవడం, చెట్లు ఇట్లా కింద కాయే భూమికి ఇట్లా ఖరాబ్ కాకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంటే ఒక సామాన్యమైన రైతు వాటర్ సోర్స్ ఉంటే ఈ విధంగా చేసుకుంటే బెటర్ అని అన్నగారు తెలియజేయడం జరిగిందనమాట. సో ఇంకా ముందు మరిన్ని వీడియోస్ అందిస్తాను మిత్రమా. మీరు మాత్రం ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా.